Hi students, once again welcome back to our channel VA Academy. Today the most important bits regarding blood groups. These bits are most important in all the competitive exams. So please listen and read these bits carefully. I hope these are the most important for your examination purpose. So we will start the first question. Who was the father of the blood groups? So blood groups, he is the father of the blood groups, Carl Landsteiner. He discovered first time ABO groups in 19th century and he received the Nobel Prize in 1912 and 13. Okay, then let's go in the question number 2. Who was discovered AB blood groups? The AB blood groups are discovered by this is Stereo and Stroh. They are also first explain genetic association of the blood groups. Okay, next blood groups. The blood transfusion technique was developed by James Bendel. Here once again I will explain that even Telugu also. The first question, who was the father of the blood groups? Rakta Vargala father. Who was the father? పితామహుడు. రక్తవర్గాల పితామహుడు ఎవరో? కార్ల్ ల్యాండ్స్టీనర్. ఈయన 19వ శతాబ్దంలో ఏబిఓ అనే గ్రూపుల్ని కనుక్కున్నారు. ఈయనకి 1912-13 సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా గ్రహించారు ఆయన. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ వాజ్ ద డిస్కవర్ ద ఏబి బ్లడ్ గ్రూప్స్? ఏబి బ్లడ్ గ్రూపుల్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరో? లిస్టో అండ్ స్టోయర్స్. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా ద జెనెటిక్ జన్యుశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్, జన్యుశాస్త్రం యొక్క ఉపయోగం మానవ రక్త వర్గాల్లో ఎలా ఉంటుంది అని వివరించారు ఆయన. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ బెండెల్. రక్త మార్పిడి గురించి మొట్టమొదటిసారిగా మనకి తెలియజెప్పిన శాస్త్రవేత్త జేమ్స్ బెండెల్. నెక్స్ట్ క్వశ్చన్, ద సీక్వెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ డొనేట్స్ అండ్ రిసీవ్స్. మానవ రక్త వర్గాల్ని దాత మరియు గ్రహీత ఎవరెవరో? ఏ గ్రూప్ కెన్ బి డొనేట్ ఏబి, రిసీవ్ ఏఓ. ఏ అనేటువంటి రక్త వర్గాన్ని ఎవరు దానం చేయవచ్చు అంటే ఏ చేయొచ్చు, ఏబి చేయొచ్చు. ఎవరు తీసుకోవచ్చు అంటే ఏ తీసుకోవచ్చు, ఓ తీసుకోవచ్చు. అలాగే బి గ్రూపు, బి వర్గమైనటువంటి రక్తాన్ని బి ఇవ్వచ్చు, ఏబి ఇవ్వచ్చు. దాన్ని తీసుకునే ఎవరెవరంటే బి అండ్ ఓ. వెన్ ద బి గ్రూప్ బ్లడ్ కెన్ బి డొనేట్ బి, ఏబి ఆర్ రిసీవ్డ్ బి అండ్ ఓ. సో నెక్స్ట్ వన్, ఏబి బ్లడ్ గ్రూప్. సో ఇట్ కెన్ బి డొనేట్ ఏబి అండ్ రిసీవ్ ఏబి ఆల్సో. ఏబి రక్తవర్గాన్ని ఏబి వాళ్ళు ఇవ్వచ్చు, ఏబి కూడా తీసుకోవచ్చు. ఓ గ్రూప్, ద ఓ గ్రూప్ బ్లడ్ కెన్ బి డొనేట్ ఏబి అండ్ ఓ. ఇట్ కెన్ బి రిసీవ్డ్ ఓ. ఓ రక్తవర్గాన్ని ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, ఏబి తీసుకోవచ్చు, ఓ తీసుకోవచ్చు. అలాగే డొనేట్ చేయొచ్చు, ఇవ్వచ్చు వాళ్ళు ఓ తీసుకోవచ్చు. వాట్ ఈజ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్? ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? RH factor, it is a blood antigen found in cell
if RBC have the positive or not have the negative. The RH ఫ్యాక్టర్ అనేది ప్రతిజనకాల నుండి సెలల యొక్క ప్రతిజనకాల్లో ఇది ఉంటుంది. ఒకవేళ ఆర్బీసీ ఉండొచ్చు, ఒకవేళ ఆర్బీసీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్బీసీలో పాజిటివ్ ఉందనుకోండి అది పాజిటివ్, ఏమీ లేవనుకోండి ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేదనుకోండి అది నెగిటివ్. సో ఇఫ్ ద RH factors have as a positive, that is the positive. If RH factors does not have, that is the negative group. So what is meant by antigen? ప్రతిజనకాలు అనగానేమి? A toxin or foreign substances which induce the immune response in a body, especially the production of antibodies. యాంటీజన్ ప్రతిజనకాలు అనగానే ఏమి అంటే ప్రతిజనకాలు సాధారణంగా టాక్సిక్ అంటే విషపూరితమైనటువంటి లేదా బయట నుంచి వచ్చినటువంటి వైరసే కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఎటువంటివైనా అవి మన రక్షణ వ్యవస్థ మీద ప్రతిక్షేపణ చూపిస్తే దానికి తగ్గట్లుగా మన బాడీలో ఉన్నటువంటి ఆర్బీసీ ప్రతిరక్షకాలని అది ఏర్పరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాంటీబాడీస్. Those organisms are కలర్లెస్ బ్లడ్. రంగు లేనటువంటి జీవులు, రక్తంలో రంగు లేనటువంటి జీవులు ఎవరు? ద గ్రూప్ ఆఫ్ ఆర్గనిల్స్ లైక్ కాక్రోచ్ అండ్ గ్రాస్హాప్స్. రక్తంలో రంగు లేకుండా అలాగే తెల్లగా ఉన్నటువంటి ఎవరు అంటే దాన్ని జనరల్గా మనం చెప్పుకోవాలనుకుంటే మనం కాక్రోచ్ దాని శరీరంలో రక్తం తెలుపుగానే ఉంటుంది. అలాగే గ్రాస్హాప్స్ అవి కూడా రక్తం తెల్లగానే ఉంటుంది. విచ్ ఆర్గనిజమ్స్ ఆర్ బ్లూ కలర్ బ్లడ్. రక్తం నీలి రంగులో ఉన్నటువంటి జీవులు ఏవి? స్లగ్స్ అండ్ స్నైల్స్. స్లగ్స్ అంటే ఆల్చెప్పులు, స్నైల్స్ అంటే నత్తలు. నెక్స్ట్, విచ్ అన్ ఆర్గనిజం బ్లడ్ ఈజ్ కలర్లెస్ ఆర్ వైట్? కాక్రోచ్, బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆర్బీసీ. ఏ జీవులు వాటి రక్తంలో తెలుపుగా ఉంటుంది అంటే కాక్రోచ్. ఎందువలనగా అందులో ఆర్బీసీ అనేది ఉండదు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ హ్యావ్ ద సెల్స్, బ్లడ్ సెల్స్. అతి పెద్దవి అతి చిన్నటైనటువంటి బ్లడ్ సెల్స్ ఎందులో ఉంటాయి? ఎలిఫెంట్లో ఉండేవి చాలా పెద్దవి, అలాగే జింక ఉండేది చాలా చిన్నవి. నెక్స్ట్, ద షేప్ ఆఫ్ ద ఆర్బీసీ. ఆర్బీసీ యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఫ్లాట్ అండ్ బైకాన్కేవ్, బల్లపరుపుగా ఉండి ద్వికుబ్బాకారకటంగా ఉంటుంది. వేర్ ఆర్బీసీ ఆర్ డెవలప్డ్. ఆర్బీసీ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బోన్ మ్యారో ఇన్ జనరల్లీ, బట్ ఇన్ ఎంబ్రియో స్టేజ్ అంటే చిన్నపిల్లల్లో ఇట్ డెవలప్ ఇన్ టు ద liver. It developed in the bone marrow or it developed in the embryo, and when the baby will start in the uterus, so in the liver. What is spleen? It is a lump gland. It is a present between stomach and spleen. స్పాలిన్ అనగానే ఏమంటే ఇది ఒక లంప్ గ్లాండ్. ఇది మన స్టమక్లోని మరియు స్పాలిన్కు మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ స్పాలిన్? స్పాలిన్ తాలూకా ముఖ్యమైనటువంటి విధులు ఏంటి? బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రాయ్. ఇవి బ్లడ్ సెల్స్ని లివర్ లాగే ఎంబ్రియో స్టేజ్లో రక్తాన్ని అంటే డబ్ల్యూబీసీని డెవలప్ చేస్తాయి, అలాగే డిస్టర్బ్ కూడా చేస్తాయి. వీటిని శ్మశాన వాటికలు అని కూడా అంటారు. 2 పాయింట్, ఇట్ ఫైట్ ఎగెన్స్ట్ ద ఇన్ఫెక్షన్. ఇవి ఏం చేస్తాయి అంటే ఏవైనా బయట నుంచి
మన శరీరంలో విష పదార్థాలు కానీ వైరస్ బ్యాక్టీరియా ఇంకోటి ఏవైనా కానీ వచ్చేటప్పుడు వాటితో ఇవి యుద్ధం చేసి వాటిని చంపుతాయి. ఫిల్టర్ ద మైక్రో ఆర్గానిజమ్స్. రెండవది ఇవి దిస్ ఈజ్ ఫిల్టర్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి సూక్ష్మజీవులు ఏవైనా మన రక్తంలో ప్రవేశిస్తే వాటిని వడగడతాయి. హూ వాజ్ యూనివర్సల్ డోనర్ అండ్ యాక్సెప్టర్? Universal donor and acceptor, AB positive or AB negative, because antibodies are not developed. So in this one, who was discovered RH factor? So land, pleasure and Weser. RH factor కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరో? ల్యాండ్, ప్లేజర్ అండ్ వేజర్. What is meant by blood transfusion? రక్త మార్పిడి అనగానేమి? The transfer of blood from one person to another person through artery to veins. So arteries to veins. The blood transfer from the arteries to veins. So these are called బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఒక వ్యక్తి దమలోన నుండి సిరలకి రక్తాన్ని ఎక్కిస్తే, అంటే ఒక వ్యక్తికి మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి తాలూకా దమల నుండి తీసి అది సిరలకి ఎక్కిస్తారు. అది బ్లడ్, దాన్ని రక్త మార్పిడి అంటారు. సో this is the main important. These are received when you are the donor is like to donate the blood to the receiver. So he is collecting the blood from the arteries and is injected through veins. Who was considered as a O negative in universal donor? Because it does not have antigens, so then only he was the universal donor. What is meant by EDTA? Ethylene diamine tetroacetic acid. It is used to remove of calcium. ఈడిటిఏ అనగానేమి అంటే, సాధారణంగా ఈ ఈడిటిఏ అనేది ఒక రకమైనటువంటి కెమికల్. ఈ రసాయనాన్ని రక్త బ్యాంకుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అది చెడిపోకుండా అందులో ఉన్నటువంటి కాల్షియాన్ని తీసి ఆ రక్తాన్ని వితిన్ 7 days వరకు దాన్ని నిల్వ వస్తారు. సో ది ethylene diamino tetroacetic acid is mixed the blood and removing of the calcium, and it will stay up to 7 days without spoil. What is platelets? The platelets are present in blood is 2.5 to 4.5 lakhs per cubic milliliter. The main function is clotting blood. సో ద ప్లేట్లెట్స్ ప్లేట్లెట్ల యొక్క రక్త పట్టికల యొక్క మెయిన్ ఉపయోగం ఏంటి అని అంటే, ఇవి మానవ శరీరంలో 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు క్యూబిక్ మిల్లీలీటర్ వరకు ఉండొచ్చు. వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే, సో మన రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. హూ వాజ్ డెవలప్డ్ ఏబీ బ్లడ్ గ్రూప్స్? కార్ల్ ల్యాండ్స్టైనర్. ఎవరు ఏబీ బ్లడ్ గ్రూపుల్ని కనుగొన్నారంటే ల్యాండ్స్టైనర్. వాట్ ఈజ్ మెన్ బై ఎగ్లోమ్టేషన్? ఎగ్లోమ్టేషన్ అంటే అనగానేమి? ఇఫ్ డోనర్ అండ్ యాక్సెప్టర్ బ్లడ్ do not match, the blood cells are formed a group inside the blood vessels to obstruct flow of blood. రక్తదానం చేసే వ్యక్తి, రక్తాన్ని స్వీకరించే వ్యక్తి, ఎవరైతే దాత ఎవరైతే గ్రహీత ఉంటారో వాళ్ళ రక్తం కలవకపోయినప్పుడు ఆ బ్లడ్ సెల్స్ బ్లడ్ వెజల్స్లో రక్త నాళాల్లో గడ్డలుగా కట్టి రక్తాన్ని ప్రసరింపజేయకుండా చేస్తే ఆ వ్యక్తి మరణిస్తాడు. కాబట్టి బ్లడ్ గ్రూప్స్ బ్లడ్ మనం డొనేట్ చేసేటప్పుడు అవతల వ్యక్తి బ్లడ్ యువతల వ్యక్తి బ్లడ్తో
అంటే యాంటీబాడీస్ కరెక్ట్గా ఉన్నాయా, పాజిటివ్ నెగిటివ్ పాజిటివా అని చూసి ఆ బ్లడ్ని ఆ వ్యక్తికి ఎక్కించాలి. సో ఇఫ్ డోనర్ అండ్ యాక్సెప్టర్ ఆర్ ద బ్లడ్స్ ఆర్ డస్ నాట్ మ్యాచ్, బాడీస్ ఆర్ ఫార్మ్డ్ ఏ గ్రూప్ ఇన్సైడ్ ద blood vessels clot to obstruct the flow of blood. So blood cannot be flow, so ultimately death will occur. They must be sincerely check up when this blood is flowing or not. Next, which substance is obstructed, does not flow clotting blood in human body. సాధారణంగా మానవ శరీరంలో రక్త ప్రసరణ ఆగకుండా ఉండడానికి ఎటువంటి విటమిన్ పనిచేస్తుంది అంటే హెపనిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి కారకము మానవ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ తర్వాత ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ కాల్డ్ ఎరిథ్రోపోరోసిస్. రక్తంలో ఆర్బీసీ ఏర్పడడాన్ని ఏమంటారో ఎరిథ్రోపోరోసిస్. నెక్స్ట్ ప్లాస్మా కంటెంట్స్. ప్లాస్మాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలేంటి, ముఖ్యమైనటువంటి పదార్థాలేంటి? సో దీస్ ఆర్ ద ఆల్బుమిన్, globamine. These are acting as a proteins, and fibrinogen and prothrombin. These are the main function to clotting of the blood. ఈ ప్లాస్మాలో ప్లాస్మా ద్రవ రూపంలో ఉంటుంది. ప్లాస్మా ఇస్ లిక్విడ్ స్టేజ్. ఇందులో ఆల్బుమిన్స్ అండ్ గ్లోబమైన్స్ అనేవి ప్రోటీన్స్గా పనిచేస్తాయి. ఫైబ్రినోజెన్ అండ్ ప్రాంప్రోజెన్ అనేవి రక్తాన్ని గడ్డకట్టించడానికి కారణం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బ్లూ కలర్ బ్లడ్? నీలివర్ణంగా ఉన్నటువంటి రక్తాన్ని కలిగి ఉన్న జీవులు ఎవరంటే స్నేల్స్, స్లగ్స్, నత్తలు, ఆల్చిప్పలు. దిస్ ఈజ్ డ్యూ టు ద కలర్ పిగ్మెంట్స్ ఆర్ కాల్డ్ హిమోసైనోనిన్. ఈ రక్తం నీలిరంగా ఉండడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి వర్ణాలు, హిమోసైనోనిన్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం అందులో ఉండటం వలన సో ఇది నీలిరంగు కనిపిస్తుంది. ద కలర్ ఆఫ్ ద పిగ్మెంట్స్ ఆర్ కాల్డ్ హిమోసైనిన్. దీస్ ఆర్ ద పిగ్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద స్నైల్స్ అండ్ స్లగ్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ బ్లడ్? రక్తం యొక్క pH విలువ ఎంత? 7.4. ఇట్ ఈస్ స్లైట్లీ బేసిక్ నేచర్. రక్తంలో ఉన్నటువంటి pH విలువ ఎంత అంటే 7.4. యాక్చువల్లీ 7 ఈజ్ ద న్యూట్రల్. 7 to 14 is the basic in nature. 1 to 6 is the acidic nature. 7 is a neutral. So we are considering the 7.4. It is a slight is the basic nature. రక్తంలో pH విలువ శాతం 7.4 ఉంటుంది. సాధారణంగా 7 అంటే తాత్కాలికం. 7 నుంచి 14 అన్నారనుకోండి, అది బేసిక్ క్షారధర్మాన్ని కలిగి ఉంటుంది. 1 నుంచి 6 అంటే ఆమ్లధర్మాన్ని కలిగి ఉంటుంది. 7 అనేది తటస్థం. సో ఇప్పుడు మనం దీని తాలూకు సంఖ్య 7.4 అన్నాం కాబట్టి ఇది కొద్దిగా క్షారధర్మం కలిగి ఉంటుంది. అందుకనే రక్తం మనకి నోటికి తగిలేటప్పుడు చిన్నది ఉప్పుగా ఉంటుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్? రక్త ప్రసరణ వ్యవస్థ ఎన్ని రకాలు? దీస్ ఆర్ 2 టైప్స్ సర్క్యులేటింగ్ సిస్టమ్స్. ఇవి 2 రకాలు. ఒకటి వివృత, 2 స్వేచ్ఛాయుత. క్లోజ్డ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ అండ్ ఓపెన్ సర్క్యులేటింగ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ the closed circulating system or open circulating system. Example, in this system the blood does not flow blood vessels.
freely flow throughout the body. Example, insects, snails and slugs. రక్తం రక్తనాళాల్లో ప్రవహించకుండా స్వేచ్ఛగా శరీరం అంతా ప్రవహిస్తే దాన్ని ఏమంటారంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఎగ్జాంపుల్ ఎవరంటే కీటకాలు, నత్తలు, ఆల్చిప్పలు. ఇవి ఎగ్జాంపుల్. వీటిలో రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహించదో ఇవి స్వేచ్ఛగా శరీరం అంతా ఓపెన్గా ప్రవేశిస్తుంది. So closed circulation system. In the closed circulation system, in this system blood flows through blood vessels like earthworm, fish and human. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థలో రక్తము రక్తనాళాల ద్వారా శరీర భాగాలకి సప్లై అవుతుంది. ఉదాహరణకి ఎర్త్వరం, వానపాములు, చేపలు, మానవ శరీరం. నెక్స్ట్, వై బ్లడ్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. రక్తాన్ని ద్రవరూప సంయోజక కణజాలమని ఎందుకు అంటారో. రక్తం ద్రవరూపంలో ఉండి శరీరంలో అన్ని భాగాలకి కలుపును, కావున దీన్ని ద్రవరూప సంయోజక కణజాలము అని అంటారు. ద బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్. సో if it is a liquid type of flow throughout your body, blood is a fluid type, it will flow throughout the body. So that is called the connective tissue, fluid connective tissue. Next question, third question. Why blood is called colloid? So colloid, రక్తాన్ని కొలైడ్ అని ఎందుకు అంటారు. కొలైడ్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ మూవ్స్ slightly through the porous. కొలైడ్ అనగా సత్య ద్రవసార ద్వారా నెమ్మదిగా కదిలే పదార్థం. సాధారణంగా చెప్పుకుంటే ఇది కొలైడ్. కొలైడ్ అంటే రక్తంలో ఒక కొలైడ్ అనగా సత్య ప్రసారం ద్వారా నెమ్మదిగా కదిలే పదార్థము. ఉదాహరణకి రక్తము, తెల్ల సొన, గుడ్లో తెల్ల సొన, జిగురు, ఇవి ముఖ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం రక్తాన్ని తీసుకున్నాం అనుకోండి. సో ఆ రక్తంలో డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ఇవి రక్తంలో కలవవు, కానీ ఆ ద్రవ రూపంలో నెమ్మదిగా ప్రయాణిస్తాయి. దాన్ని కొలైడల్ సొల్యూషన్ అంటారు. ద కొలైడ్ సొల్యూషన్, ద సబ్స్టెన్స్ ఆర్ దట్ మూవ్స్ స్లైట్లీ త్రూ ద పోరస్. సో ఇట్ మీన్స్ వెన్ the blood contains WBC, RBC and platelets, these are slowly moving in the liquid blood. So that is called colloidal. So friends, my dear students, this is the most important bits regarding the examination purpose. Please, if you are please subscribe and like and share my channel. Please encourage to us, then we provide more videos for your future purpose. Thank you very much.